భద్రాచలంలో అసలైన సీతమ్మ విగ్రహం ఎక్కడా? ఇప్పుడు మనం భద్రాచలంలో శ్రీరామ కళ్యాణంలో శ్రీరాముల వారికి కళ్యాణం చేస్తున్న సీతమ్మ విగ్రహం అసలైన విగ్రహం కాదు, శ్రీరాముడు కోరి తెచ్చుకున్న విగ్రహమని ఎంతమందికి తెలుసు? విదేశీయులు ఆలయంపై దాడితో పూర్వం భక్త రామదాసు చేయించిన విగ్రహాలను గోదావరి నది ఒడ్డున రాళ్లగుట్టలో దాచారు. విదేశీయుల దాడి తర్వాత విగ్రహాలను ఆలయంలో ఏర్పాటు చేద్దామని గోదావరి నదీ తీరానికి వెళ్లగా అప్పటికే గోదావరి మాత ఆ సీతారాముల లక్ష్మణ్ హనుమత్ సమేత విగ్రహాలను తన గర్భంలోకి తీసుకోవడం జరిగింది. శ్రీరామచంద్రుడు నదీ గర్భంలో తన ఉనికిని తెలియజేశాడు. శ్రీరామలక్ష్మణ్ హనుమత్ విగ్రహాలను బయటకు తీశారు, కానీ గోదావరి మాత సీతమ్మను ఇప్పటికీ తన గర్భంలోనే ఉంచుకుంది. అప్పుడు శ్రీరామచంద్రుడు తన సీతమ్మను పనిగిరి సంస్థానం నుంచి కోరి తెచ్చుకుని తన కళ్యాణాన్ని జరిపించుకుంటున్నారు. ఇప్పుడు మనం భద్రాచలంలో స్వామివారి పక్కన చూస్తున్న సీతమ్మ పనిగిరి సంస్థానం చెందిన సీతమ్మ, శ్రీరాముడు కోరి మరీ తెచ్చుకున్న సీతమ్మ. జై సీతారామచంద్ర ప్రభుకి.